అండి. మనం నేను యాక్చువల్లీ చెప్పినట్టుగానే 'భాగ్యద లక్ష్మీ భారమ్మ' 3 పార్ట్స్ మనం కంప్లీట్ చేసుకున్నాం. 3 పార్ట్స్ అవును. ఇప్పటివరకు నేను 3 పార్ట్స్ చేశాను. అంటే 3 చరణాల వరకు చేశాను. ఇప్పుడు ఫోర్త్ చరణం నుంచి చేస్తున్నాను. నేను లాస్ట్ గ్యాప్ ఇచ్చుకుంటూ చేశాను ఆ 3 పార్ట్స్ కూడా. ఎందుకంటే కొంచెం మా గజ పూజ అవుతుంది కాబట్టి ఇన్‌స్టిట్యూట్ గజ పూజ. సో, పిల్లలందరిని ప్రిపేర్ చేసి యాక్చువల్లీ గజ పూజ మంచిగా జరిగి, అమ్మవారి ముందు అంటే కనకదుర్గమ్మ వారి గుళ్ళో మేము చేశాము. మొత్తం 70 మెంబర్స్ పిల్లలతో. అది మొత్తం అన్ని న్యూస్ పేపర్స్‌లో పబ్లిష్ అయింది. సో, అది మాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఐగిర్ నందిని మీకు ఏదైతే మేము టీచ్ చేశామో, అది మా ఇన్‌స్టిట్యూట్ పిల్లల చేత మేము చేయించాము. సో, అది ఒక ట్రిబ్యూట్ కింద అంటే కనకదుర్గమ్మ వారికి ఒక ట్రిబ్యూట్ కింద మేము చేయాలని ఎప్పటినుంచో అనుకున్నాం. సో, అది అనుకోకుండా ఈ గజ పూజ రోజు పిల్లల చేత అవ్వడంతో మాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఈ ఏవైతే మేము పోస్ట్ చేస్తున్నామో ఈ వీడియోస్ కూడా చాలామంది నేర్చుకుని, అక్కడ డైరెక్ట్‌గా మేము అంటే టెంపుల్‌లో ఇలా చేస్తున్నాము అని తెలిసి వాళ్ళు డైరెక్ట్‌గా వచ్చి మమ్మల్ని మీట్ అవ్వడం గూడా జరిగింది. మేము ఇది చేసాము, మేము ఇది నేర్చుకున్నాం అని మాకు చెప్పారు డైరెక్ట్‌గా వచ్చి. మాకు అది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా చాలామంది నేర్చుకుంటున్నారు. మేము చాలామందికి షేర్ చేశామని కూడా అని చెప్పారు. అండ్ ఇలాగే అందరికీ మీరు వీడియోస్‌ని షేర్ చేస్తూ ఉండండి. వాళ్ళని కూడా నేర్చుకోమని చెప్పండి. మీరు కూడా నేర్చుకుంటూ ఉండండి. మేము కూడా ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మేము ముందుకొస్తాము. ఇప్పుడు 'భాగ్యద లక్ష్మీ భారమ్మ' నెక్స్ట్ చరణం చూడండి. సంఖ్యೆ ಇಲ್ಲದ ಭಾಗ್ಯವ ಕೊಟ್ಟು ಕಂಕನ ಕೈಯ ತಿರುವುತಿಬಾರೆ కుంకుమ మాంకితే పంకజలోచనే వెంకటరమణ బింబకరాణి బింకదరాణి అంటే సంఖ్య ఇల్లద భాగ్యమ కొట్టు అంటే కొలనే కొలవలేనంత అపారమైన సౌభాగ్యాన్ని నాకు ఇవ్వమ్మా అని చెప్పని ఇక్కడ అడుగుతున్నాం. ఏంటి సంఖ్య ఇల్లదా అంటే అస్సలు లెక్కలేనంత సౌభాగ్యాన్ని నాకు ప్రసాదించమ్మా అని చెప్పని 1, 2 అవి కాదు లెక్కలేనన్ని. చూడండి సంఖ్య ఇల్లదా భాగ్యవ లేదంటే భాగ్యవ కొట్టు. చూడండి సంఖ్య ఇల్లద భాగ్యవ కొట్టు లేదంటే ఇలా కూడా అంటే ఇస్తున్నట్టుగా కానీ ఇక్కడ మనం అడుగుతున్నాం కాబట్టి ప్రసాదించు అని చెప్పని. మళ్ళీ చూడండి సంఖ్య ఇల్లద అంటే లెక్కలేనన్ని సంఖ్య ఇల్లద భాగ్యవ కొట్టు. నెక్స్ట్ కంకనకయ్య తిరుగుతబారే. కంకనకయ్య తిరుగుతబారే అంటే చేతులకు కంకణాలు ధరించి మంగళకరమైన రూపంతో నా ఇంటికి వచ్చేయమ్మా అని అంటే రా అమ్మా అని చెప్పని. మంచిగా కంకణాలు అవన్నీ ధరించి బంగారపు కంకణాలు మంచిగా ధరించి మంచి అంటే సౌభాగ్యంగా ఎంతో అందమైన లక్ష్మీదేవి రావమ్మ మా ఇంటికి అని చెప్పని ఇక్కడ అడుగుతున్నాం. చూడండి కంకణ ఇక్కడ నేను చూడండి అర్ధచంద్రము డోలా 1 and 2. ఓకే కంకణ కయ్య తిరుగుత బారే. నెక్స్ట్ కుంకుమాంకితే పంకజలోచనే. కుంకుమాంకితే పంకజలోచనే అంటే నుదుటతో అంటే నుదుట మీద కుంకుమతో అలంకరించుకొని అమ్మవారు మంచిగా పెద్ద బొట్టు పెట్టుకొని ఉంటుంది కదా. సో అలాగా చూడండి నుదుట కుంకుమతో అలంకరించుకొని తామర పువ్వుల వంటి అందమైన కన్నులు కలిగిన తల్లి అని చెప్పని. ఇక్కడ చూడండి కుంకుమాంకితే ఇది
కుంకుమాంకితే లేదంటే కుంకుమాంకితే పంకజ 1 and 2. ఒకవేళ మీకు ఇది రాకపోతే 1 and 2. పంకజ లోచనే చతురహస్తాస్ పంకజ లోచనే. నెక్స్ట్ది వెంకటరమణ బింకద రాణి. వెంకటరమణ బింకద రాణి అంటే రమణుడైన శ్రీని చూడండి. నెక్స్ట్ది వెంకటరమణ బింకద రాణి. రమణుడైన శ్రీ విష్ణువు యొక్క ప్రియమైన రాణివైన శ్రీ మహాలక్ష్మి లక్ష్మీదేవి అని చెప్పని. మళ్ళీ చూడండి, వెంకటరమణ బింకద రాణి. వెంకట అంటే ఇక్కడ నేను 7 కొండలు చూపిస్తున్నాను. 1 2 3 4 5 6 7. ఓకే, వెంకటరమణ. ఇది నా రైట్ హ్యాండ్ పతాకము అండ్ అర్ధచంద్రము. వెంకటరమణ బింకద రాణి. మొత్తం చూడండి. ఇప్పుడు సంఖ్య ఇల్లద భాగ్యవ కొట్టు. సంఖ్య ఇల్లద భాగ్యవ కొట్టు. తర్వాత కంకనకయ్య తిరువుత బారె. నెక్స్ట్ కంకనకయ్య తిరువుత బారె. నెక్స్ట్ కుంకుమాంకితే పంకజ లోచని వెంకటరమణ బింకద రాణి. సో చూసారు కదా. ఇప్పుడు దీనికి మనం లెగ్స్ చెప్పుకుందాం. చూడండి, లెగ్స్ సంఖ్య ఇల్లద. ఇక్కడ నేను ఏం చేశాను, వాక్ 1 and 2. ఓకే, మళ్ళీ చూడండి, సంఖ్య ఇల్లద 1 2 3 ఇక్కడ నేను చేసింది. ఓకే, and 2. మళ్ళీ చూడండి, సంఖ్య ఇల్లద భాగ్యవ కొట్టు. చూడండి, నా రైట్ లెగ్ని వెనక్కేసి అండ్ బెండ్. ఓకే, మళ్ళీ సంఖ్య ఇల్లద భాగ్యవ కొట్టు. తర్వాత కంకనకయ్య తిరువుత బారె. చూడండి, నేను ఇందాక కంకణ ఇలా చెప్పాను కదా. చూడండి, కంకణ లెగ్ 1 and 2. మళ్ళీ చూడండి, 1 and 2. ఓకే, కంకనకయ్య తిరువుత బారే. ఈసారి నేను లెఫ్ట్ లెగ్ ముందుకేసుకున్నాను. 1 and 2. మళ్ళీ చూడండి, కంకనకయ్య తిరువుత బారే. నెక్స్ట్ది కుంకుమాంకితే పంకజలోచని. ఒకవేళ మీకు ఇలా తీసి ఇలా రాకపోతే మళ్ళీ చూడండి, కుంకుమాంకితే ఇలా కూడా చేయొచ్చు. నేను నా రైట్ లెగ్ని వెనక్కేస్తున్నాను అండ్ ఇది నార్మల్గా మిర్రర్లో చూసి మనం పొట్టు పెట్టుకుంటాం కదా, ఇలా కూడా పెట్టుకోవచ్చు. కానీ ఇలా కాకుండా ఇలా పెట్టుకుంటే డాన్స్లో అంతం. చూడండి, కుంకుమాంకితే ఇలా ఉన్నాను. పంకజ వెనకాల ఉన్న లెగ్ సైడ్కి పంకజ లోచని. ఏం చేయలేదు, నేను సైడ్కి ఉన్నాను కదా, సైడ్కి అదే లెగ్
వెనక్కి అండ్ ఇది. మళ్ళీ చూడండి. 1, 2, 3 సిట్. మళ్ళీ చూడండి. కుంకుమాంకితే పంకజ లోచని. తర్వాత వెంకటరమణ బింకద రాణి. మళ్ళీ 1, 2, 3, 4 నేను చెప్పాను కదా 7 కొండలని. వెంకట రమణ, మరి 7 కొండలు చూపించిన తర్వాత శ్రీనివాసుని కూడా చూపించాలి కదా. వెంకటరమణ బింకద. ఒకవేళ మీకు ఇది రాకపోతే నార్మల్గా ఇలా చేయొచ్చు. ఓకే, వెంకటరమణ బింకద రాణి అని ఇలా చూపించవచ్చు. లేదు మీరు చేస్తానంటే వెంకటరమణ బింకద నార్మల్గా మనకి ఇష్టమైన వాళ్ళని, చెల్లైనా తమ్ముడైనా, అంటే ఇక్కడ నేను ఎగ్జాంపుల్ వాళ్ళని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక ఇష్టమైన పర్సన్ ఉన్నారు, అబ్బాయి సపోజ్ నేనే అబ్బాయిని అనుకోండి. ఇలాగా నాకు నచ్చిన అమ్మాయి పక్కన ఉంది. సో దట్ నేను ఎలా వేస్తాను, ఇలా భుజం మీద చేయి వేసి చిన్ని పట్టుకొని ఇలా బతిమలాడతాం కదా, సేమ్ అలాగా. వెంకటరమణ బింకద రాణి. నేను రైట్ లెగ్ వెనక్కేసాను అండ్ ఇది కటకాముఖం. ఓకే, అలా పద్మం, సూచి 1, 2, 3, 4, 5, 6, 7, పతాకము అండ్ అర్ధచంద్రము, ఇక్కడ హంసపక్షము, చతురము అండ్ డోల కటకాముఖం. మళ్ళీ చూడండి. వెంకటరమణ బింకద రాణి. ఓకే, మళ్ళీ చూడండి మొత్తం ఒకసారి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇంతకుముందు. దీని తర్వాత మళ్ళీ భాగ్యాద లక్ష్మీ బారమ్మ అని చెప్పని వస్తుంది. సో మీరు ఫస్ట్ వీడియో చూసినట్టయితే అదే దీనికి కూడా కంటిన్యూ చేయొచ్చు. ఎలాంటి గ్యాప్ లేకుండా మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి అని కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. ఒకవేళ మీకు ఈ సాంగ్ లింక్ దొరకకపోతే నేను ఆల్రెడీ ప్లేలిస్ట్ క్రియేట్ చేసి ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్లో కూడా మీకు ఈ సాంగ్ లింక్ ఇచ్చేసాను. మీరు లింక్ ఓపెన్ చేసి ఆ సాంగ్ ఏవైతే నేను వర్డ్ టు వర్డ్ మీనింగ్ చెప్తున్నాను కాబట్టి మీరు ఆ వర్డ్స్ వచ్చినప్పుడు మీరు డాన్స్ ఏదైతే నేను కొరియోగ్రాఫ్ చేసి మీకు చెప్తున్నానో అలాగా మొత్తం దాన్ని చేయొచ్చు, ఈజీగా ఉంటుంది. మళ్ళీ చూడండి. సంఖ్య ఇల్లద భాగ్యవ కొట్టు కంకణకయ్య తిరువుత పారే కుంకుమాంకితే పంకజలోచని వెంకటరమణ బింకద రాణి. ఓకే, తర్వాత మళ్ళీ భాగ్యాద లక్ష్మీ బారమ్మ స్టార్ట్ అవుతుంది. సో మీరు ఇది నేర్చుకోండి. ఒకవేళ మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ చేయండి. కమెంట్ చేస్తే వాళ్ళు చూస్తారా లేదా, చేయొచ్చా అలా అనుకోకుండా చేయండి. సో మీరు చేస్తే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో మాకు అర్థమవుతుంది. ఒకవేళ మేము అది చూసి మీకు క్లియర్ చేయడానికి కూడా మేము ట్రై చేస్తాము. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలామంది ఆన్లైన్ జాయిన్ అయ్యారు కాబట్టి ఇవి వీడియోస్ చూసి ఇది కొంచెం క్లియర్గా ఉంది, మాకు ఇలాగ క్లాసెస్ కంటిన్యూ చేయాలనుకుంటున్నాము, మాకు ఇలాగ నేర్పించే వాళ్ళు ఎవరు దొరకట్లేదని ఇప్పటికీ చాలామంది జాయిన్ అయ్యారు. సో మీకు ఈజీగా ఉండి ఓన్లీ సాంగ్స్ వరకే నేర్చుకోవాలనుకున్నా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. లేదు మీరు క్లాసెస్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటే మీరు అలా కూడా జాయిన్ అవ్వచ్చు. సో మ్యాక్సిమం నేర్చుకోండి. ఇంట్రెస్ట్ ఉంది మా పిల్లలకి నేర్పిస్తాను అలా కాకుండా వాళ్ళకి నేర్పించండి. సరే మీరు కూడా నేర్చుకోండి. మీ ఇంట్రెస్ట్ని వాళ్ళ మీద కాకుండా మీరు కూడా నేర్చుకోండి, మీకు కూడా హ్యాపీగా ఉంటుంది. సో ఈ వీడియో
షేర్ చేయండి అందరికీ. ఏదో ఒక ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయిపోయి, అదే వాళ్ళు చెప్పిన అదే డాన్స్ అని అలా ఉండిపోకుండా, ఎక్స్‌పీరియన్స్‌డ్ టీచర్స్ దగ్గర నేర్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ వాళ్ళకి ఏదైనా సాంగ్ ఇస్తే ఏదో ఒక పిచ్చి డాన్స్ చేస్తూనే ఉంటారు. మీకు తెలిసిందే. దీపాలు పట్టుకొని లేదంటే సర్కస్‌లు చేసి అలా చేస్తూ ఉంటారు. సో, అది కూచిపూడి అయితే కాదు. మీకది కూచిపూడి అయ్యుండొచ్చు. కానీ అసలు కూచిపూడి ఆర్ట్ ఫార్మే కాదది. అండ్ వాటిని తెలియకుండా ఎంకరేజ్ చేస్తున్నారు. ఎవరైతే టీచర్స్ వాళ్ళు నేర్పిస్తున్నారో వాళ్ళకి తెలుసు అది ఆహ్, ఆ టీ మీన్ కూచిపూడి ఆర్ట్ ఫార్మ్ కాదని అయినా కూడా పేరెంట్స్ ఏం అడుగుతారులే అని చెప్పని వాళ్ళది ఎంకరేజ్ వాళ్ళు గూడా అది చెప్తూ ఉంటారు పిల్లలకి. అనవసరంగా పిల్లల కెరియర్ స్పాయిల్ అవుతుంది. ఎందుకంటే చాలామందిని చూసా కాంపిటీషన్స్‌కొచ్చినప్పుడు వాళ్ళు ఆ డాన్స్ చేస్తారు. అదక్కడ వాళ్ళు కన్సిడర్ చేయరు. ఎందుకంటే కూచిపూడి అన్నప్పుడు కూచిపూడియే చేయాలి. ఏదో ఒక సర్కస్ చేస్తే అవ్వదు కాబట్టి. సో, నేర్చుకునేటప్పుడు ఎక్స్‌పీరియన్స్‌డ్ గురువు దగ్గర, అనుభవం ఉన్న వాళ్ళ దగ్గరే నేర్చుకోండి. అండ్ ఈ వీడియోస్ అందరికీ షేర్ చేయండి. మీరు నేర్చుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.